ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు త్రాగునీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు చేపట్టకపోవడం జిల్లా ప్రజలకు అన్యాయం చేయడమేనని అన్నారు. కొల్లేరు సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీ అమలు ఏమైందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రాజెక్టు పనులకు ఇస్తున్న ప్రాధాన్యత సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆర్ లింగరాజు, సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి. నిన్న సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కమిటీ సమావేశం ఇక్కడే ఏలూరులో జరిగింది. ఇదే హాల్లో జిల్లా కమిటీ సమావేశం అనంతరం విస్తృత సమావేశం కూడా ఇక్కడే జరిగింది. నిన్న జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఇప్పటివరకు పనిచేసినటువంటి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి కామ్రేడ్ ఏ రవి గారు ఆయన కుటుంబ అవసరాల రీత్యా ఆయన స్వస్థానానికి వెళ్తామని చెప్పేసి పార్టీకి లెటర్ పెట్టుకోవడం జరిగింది. దానికి పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ కూడా ఆ రకంగా అంగీకరించి వారిని ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి బదిలీ చేయడం కోసం ఇక్కడ రిలీవ్ చేయడం జరిగింది. అది దానికి సంబంధించినటువంటి సమాచారం. దాంతోపాటు నిన్న జరిగిన సమావేశంలో ప్రధానంగా ఆ స్థానంలో నూతన కార్యదర్శిగా ఆర్ లింగరాజు అని నన్ను నా సిపిఎం జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఆ విషయాన్ని మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ప్రధానంగా మన ఏలూరు జిల్లాలో చింతలపూడి ఎత్తిపోతల పథకం అనేది చాలా కాలంగా పెండింగ్లో ఉన్నది. గత ప్రభుత్వం దాని పనులు ఆపేసింది. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే దాన్ని పునఃప్రారంభించి రైతులకు అందుబాటులో తీసుకొస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. 2 సంవత్సరాలైనా కానీ ఆ పనులు ప్రారంభించకపోవడం చాలా విచారకరమైన విషయం. తక్షణమే ఈ ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకొని చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. 2 లక్షల మందికి రైతులకి, పంటలకి ప్రత్యక్షంగా సాగునీరు, వేలాది మందికి త్రాగునీరు అవసరాలు తీర్చేటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే పూర్తి చేయడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ప్రధానంగా కొల్లేరు సమస్య మన జిల్లాలో చాలా చిరకాలంగా పరిష్కారం కావట్లేదు. మరి దాన్ని పరిష్కారం చేయాలంటే ప్రధానమైనటువంటిది 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు కుదించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మన అసెంబ్లీలో అనేక తీర్మానాలు చేసినప్పటికీ దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. దానివలన అనేక మంది రైతులు అనాథలైపోయారు. వాళ్ళ పొలాలన్నీ కూడా కొట్టేశారు, చెరువులన్నీ కొట్టేశారు. దానివలన ఉపాధి లేక అనేక మంది వందల కిలోమీటర్లు ఉపాధి కోసం వెళుతున్న పరిస్థితి ఉంది. తక్షణమే ప్రజాప్రతినిధులు కానీ మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు విధించడం ద్వారా కొల్లేరు వాసులకు శాశ్వతంగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడం కోసం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పోలవరం సమస్య కూడా మా జిల్లాలో ఉన్న సమస్య. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం కొంత నిధులు కేటాయిస్తూ దాన్ని పూర్తి చేయడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దానివల్ల నిర్వాసితులు ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ నిర్వాసితులకి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం కానీ, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వడం కానీ వాటికి మాత్రం గత ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వాలు పల్లెత్తి మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైనటువంటి హామీని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఏమీ ఫోకస్ పెట్టకుండా కేవలం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పడం అనేది గిరిజనుల గొంతుకోయటం లాంటిదే. తక్షణమే ఆ యొక్క గిరిజనులకి ముంపు గురైనటువంటి నిర్వాసితులకి పూర్తి స్థాయి పరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఆ రకంగా చేయలేకపోతే రాబోయే జూన్, జూలైలో నిర్వాసితులు సమీకరించి ఉద్యమానికి సన్నద్ధం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా తెరవలేదు. 2400 రూపాయలు కొనాల్సినటువంటి పెంట మొక్కజొన్నని కేవలం 1600కి, 1700కి దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని నెట్టేసేది ఈ ప్రభుత్వం. దానివల్ల అనేక మంది రైతాంగం అనేక మంది నష్టపోతూ ఉన్నారు. తక్షణమే ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తాం.